దేవుడు నియమించినటువంటి దేవుని పండుగలను గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 7 పండుగలను నియమించాడు. ఈ పండుగలను నియామక కాలములు అని అన్నాడు దేవుడు. పండుగ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? పండుగ అంటే సంతోషించే సమయం. ఈ పండుగలను ఎవరిని బట్టి చేయాలి, ఎవరి కొరకు చేయాలి అంటే యెహోవా కొరకు లేక దేవుని కొరకే ఈ పండుగలను చేయాలి. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని బట్టి సంతోషిస్తూ దేవుని కొరకే ఏం చేయాలంట? పండుగలు చేయాలి. ఈ పండుగల సమయంలో అందరూ కూడా ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా వారు కూడుకోవాలి. పండుగలు ఏం చేయాలంటే వారు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘముగా కూడుకొని దేవుడు ఏ పండుగ ఎలాగైతే చేయమన్నాడో ఆ కట్టడలను వారు పాటిస్తూ వారు దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునిలో సంతోషిస్తూ పండుగలు చేయాలి. అంతేకాదు, ఈ పండుగ ఎవరిని బట్టి చేయాలి, ఎందుకు చేయాలి అని దేవుడు చెప్పాడంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన చేసినటువంటి కార్యాలను దేవుడు వారి పట్ల జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహిమ కొరకే వారు పండుగలను జరిపించాలి. కాబట్టి పాత నిబంధనలో దేవుడు నియమించినటువంటి పండుగల యొక్క ప్రాముఖ్యము కానీ ఈ పండుగల యొక్క పరమార్థం కానీ దేవుడే. కాబట్టి పండుగలలో ప్రథమ వ్యక్తిగా ఎవరు ఉండాలంట? దేవుడే ఉండాలి. దేవుణ్ణి బట్టి మాత్రమే వారు పండుగలు చేయాలి. దేవుణ్ణి ఆధారంగా చేసుకుని మాత్రమే వారు ఈ లోకంలో సంతోషించాలి. ఆ పండుగలు చేసేటప్పుడు వారు పరిశుద్ధ సంఘంగా కూడుకోవడం మాత్రమే కాకుండా వారు దేవుని యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. అందుకొరకే దేవుడు ఈ పండుగలను ఏర్పాటు చేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మొత్తం 7 పండుగలు ఉన్నాయని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణానికి అలాగే విమోచనకు సాదృశ్యంగా ఉంది. రెండవదిగా పులియని రొట్టెల లేక పొంగని రొట్టెల పండుగ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధికి అలాగే పరిశుద్ధ జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. ఈ పండుగ ఎన్ని రోజులు చేస్తారు? మొదటి నెల 14వ తేదీన పస్కా పండుగ జరిగిస్తే 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు కూడా ఈ పులియని రొట్టెల పండుగ అంటే 7 రోజులు చేయాలి. 7 దినములు బైబిల్ గ్రంథంలో సంపూర్ణతను తెలియజేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా మనకు విమోచన కలిగింది. మనం దేవుని యొక్క కృపను బట్టి నీతిమంతులంగా పరిశుద్ధులంగా మార్చబడ్డాం. రక్షించబడినటువంటి మనము ఈ 7 అనగా సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ భూమి మీద మన జీవితం అంతా కూడా మనము పరిశుద్ధంగా జీవించాలి అని ఈ పులిని రొట్టెల పండుగ మనకు నేర్పిస్తూ ఉంది. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ చెప్పండి? ప్రథమ ఫలముల పండుగ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. నాలుగవదిగా పెంతకొస్తు పండుగ. పెంతకొస్తు అనే మాటకి 50వ అని అర్థం. ఈ పెంతకొస్తు నాడు దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, దేవుని యొక్క ప్రజలను అభిషేకించాడు, సంఘం ఆవిర్భావం జరిగింది. కాబట్టి ఈ పెంతకొస్తు అనే పండుగ దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపునకు సంఘ ఆవిర్భావానికి ఈ పండుగ సూచనగా సాదృశ్యంగా ఉంది. ఐదవదిగా ఈ పండుగ బూరల పండుగ. ఈ బూరల పండుగ సంఘం ఎత్తబడేదానికి సాదృశ్యంగా ఉంది. ఆరవదిగా ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడకు యూదుల యొక్క విమోచనకు సాదృశ్యంగా ఉంది. చివరి పండుగ పర్ణశాలల పండుగ లేక గుడారాల పండుగ. ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జరిగించేటటువంటి 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ పండుగలు పాత నిబంధనలో అక్షరానుసారంగా వాళ్ళు ఆచరించారు. కానీ క్రొత్త నిబంధనలో ఈ సంఘంలో క్రీస్తు యొక్క నిజస్వరూపము ఈ పండుగలలో దాచబడి ఉన్నది. ఈ క్రీస్తుని బట్టి ఈ పండుగలన్నీ క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ క్రీస్తుని నెరవేరటం మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క మొదటి రాకడ, క్రీస్తు యొక్క 2వ రాకడను గురించి ఈ పండుగలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. మొదటి 4 పండుగలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడకు సాదృశ్యంగా ఉంటే చివరి 3 పండుగల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సరే, ఈరోజు మనం ప్రథమ ఫలముల పండుగను గురించి ధ్యానం చేసుకుందాం.
లేవీకాండం 23వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మరి యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి వాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఈ పండుగ జరగటానికి ముందుగా ఈ పండుగను గురించినటువంటి దేవుడు వారిని హెచ్చరించేటటువంటి సమయంలో ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటా వాగ్దానం అంటే, ఈ పండుగల గురించి మోషే వారికి బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య యాత్రలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? వారు అరణ్య యాత్రలో ఉన్నారు. వారికంటూ ఒక దేశం లేదు, వారికంటూ నివాస స్థలాలు లేవు, వారికంటూ పొలాలు లేవు, వారికంటూ స్వాస్థ్యం అనేటువంటిది లేనే లేదు. ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు, ఐగుప్తు దేశం నుంచి విమోచించబడ్డారు. ఇప్పుడు వారు ఎలాగున్నారంటే యాత్రికులుగా ఉన్నారు. ఎలాగున్నారంట? అరణ్యంలో వారు యాత్రికులుగా ఉన్నారు. ఆ అరణ్య యాత్రలో వారికి ఆకలేస్తే దేవుని వైపు చూడాలి, వారికి దాహం వేసినా దేవుని వైపు చూడాలి, వారికి ఏదైనా కష్టం వచ్చినా దేవుని వైపే చూడాలి. వారికంటే నివాస స్థలమేది లేదు. 107వ కీర్తనలో మాటలన్నీ రాయబడి ఉన్నాయి. రెండవదిగా వారికి నివాస స్థలం లేదు, వారు పండించుకోవడానికి వారికి భూమి కూడా లేదు. అంతేకాదు వారికి ఆహారాన్ని సంపాదించుకునేటువంటి యోగ్యత కూడా లేదు. ఎందుకంటే వారు అరణ్యంలో ఉన్నారు. అయితే దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని కనాను దేశానికి చేర్చిన తరువాత అంటున్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కానే కాడు. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, మోషే నేను నాయకునిగా నియమిస్తూ ఉన్నాను, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నేను విడిపించడానికి, వారిని నడిపించడానికి నేను దిగి వచ్చానన్నాడు. దేవుడు వారిని విడిపించడం మాత్రమే కాకుండా వారిని నడిపించడానికి కూడా దిగి వచ్చాడు. ఎక్కడికి నడిపిస్తాడంట? వాగ్దాన దేశమునకు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ మంచి దేశానికి నేను వారిని నడిపిస్తాను, దాన్ని నేను వారికి స్వాస్థ్యముగా అనుగ్రహిస్తానన్నాడు. మాట ఇచ్చినటువంటి దేవుడు మరలా ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తానంటే, మీరు నాకు ప్రథమ ఫలములను తీసుకొని రావాలి. అంటే ప్రథమ ఫలము అనగా వారికి దేవుడు ఏ దేశాన్ని అయితే స్వాస్థ్యంగా ఇస్తూ ఉన్నాడో, ఏ దేశంలోనైతే భూభాగాన్ని వారికి స్వాస్థ్యంగా ఇస్తున్నాడో ఆ భూమి అది మంచి భూమి. ఆ దేశము ఆ దేశంలో 3 సార్లు వర్షాలు పడతాయంట. అది ఆకాశ వర్ష జలము తాగే దేశం అన్నాడు దేవుడు. ఆ దేశంలో 3 పంటలు పండుతాయి. ఒక పంట కాదు, 3 పంటలు పండుతాయి. అంటే అటువంటి సారవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భూమి కలిగినటువంటి ఆ దేశాన్ని వారికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలాంటి దేశంలో మీరు వెళ్ళిన తర్వాత, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ దేశంలో మీరు మొట్టమొదటిగా మీరు మీ యొక్క పంటను సేద్యపరుచుకునేటప్పుడు మీకు దేవుడు పంటను అనుగ్రహించిన తర్వాత మీరేం చేయాలో తెలుసా? ఆ పంటలోనికి వెళ్ళి మొట్టమొదటిగా ఆ కోత కోసేటప్పుడు మీ చేతితో దాన్ని పట్టుకోవాలి. ఇదేంటి పట్టుకోవాలంట? పనను పట్టుకోవాలి. ఈ పనను పట్టుకొని పీకి ఎన్ని ఎకరాల పొలం ఉంటే అన్ని ఎకరాలు, ఈ అన్ని ఎకరాల పొలాలు ఏమంటలేదు దేవుడు. మీ పంట పొలం ఎంతదైనా పర్లేదు, మీరు మొట్టమొదటిగా పొలంలోనికి వెళ్ళి పండినటువంటి ఆ పంటను మీరు మీ గుప్పిలతో పట్టుకుని దాన్ని పీకి ఈ పీకిన దాన్ని ఎక్కడ తీసుకుని రావాలంట? ఇంటికి కాదు వెళ్ళాల్సింది. మొట్టమొదటిగా పొలంలోనికి వెళ్ళి పీకిన దాన్ని తీసుకుని ఎక్కడికి రావాలంట? దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. ఈ పీకిన దాన్ని ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవుని యొక్క యాజకునికి ఇవ్వాలి. చదవండి ఆ మాటలు. లేవీకాండం 23వ అధ్యాయం 10వ వచనం. నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పంటలో తమ గుప్పిళ్ళతో ఆ పనను పీకుతారు. ఈ గుప్పిళ్ళు పెద్దవైతే పెద్ద పని వస్తుంది, చిన్నవైతే చిన్న పని వస్తుంది. అంటే గుప్పిళ్ళ నిండా ఏం చేయాలంట? వాళ్ళు పనను తీసుకోవాలి. తీసుకొని ఎక్కడికి రావాలి?
దేవుని యొక్క మందిరానికి రావాలి, దేవుని యొక్క యాజకునికి దానిని ఇవ్వాలి. ఈ యాజకుడు ఏం చేయాలంటే ఈ పనును దేవుడు అంగీకరించినట్లుగా ఆ విశ్రాంతి దినానికి మరుసటి దినము అని అన్నాడు. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడో. విశ్రాంతి దినము అనగా శనివారం, ఆ మరుసటి నాడు అనగా ఆదివారం. ఈ పనును ఆ దేవుని యొక్క సేవకుడులకి యాజకుడు ఏం చేయాలంట, దేవుని యొక్క మందిరంలో దానిని అల్లాడించాలి అని అన్నాడు. తర్వాత చదవండి అన్నమాట. మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసి 2 10 గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టెయేమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో మీకు నిత్యమైన కట్టడ. ఈ పండుగలు వారు చేయాల్సింది ఏంటంటే ఆ పనం తీసుకొచ్చి యాజకునికి ఇస్తే యాజకుడు మరుసటి దినం దాన్ని దేవుని యొక్క సన్నిధిలో అర్పించాలి. ఇప్పుడు వీళ్ళు మరలా ఏం చేయాలంటే ఒక ఏడాది వయసున్నటువంటి పొట్టేళ్ళని తీసుకొని లేక గొర్రెపిల్లని తీసుకొని మందిరానికి వచ్చి ఆ మందిరంలో దానిని దేవునికి దహన బలిగా అర్పించాలి. ఆ తర్వాత గోధుమ పిండి, అక్కడ కొలత కూడా చెప్పాడు దేవుడు. తర్వాత ద్రాక్ష రసాన్ని తెమ్మన్నాడు. ఈ మూడింటిని కలిపి దేవునికి దహన బలిగా అర్పించాలి. జాగ్రత్తగా వినండి. ఈ మొదటి పన కోసి దేవుని మందిరానికి తీసుకొచ్చి వీరి దేవునికి దహన బలిగా అర్పించిన తర్వాతనే వారు ఏదైనా భోజనం చేయాలి. అప్పటిదాకా పేలాలు కానీ వెన్నులు కానీ రొట్టెలు కానీ ఏమీ కూడా వారు తినకూడదు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు? అమ్మా మనం నేర్చుకోవాలి పాఠాలు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే నీ ఇంటిలోది కానీ నీ పొలములోనిది కానీ నువ్వు సంపాదించినది కానీ అది దేవుడే తన కృపను బట్టి నీకు ఇచ్చాడు. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నువ్వు ఏది ఇవ్వాలంట? మొదటి స్థానం ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు మీ పంటలో మొదటి పనను నా సన్నిధి తీసుకొని రమ్మన్నాడు. మీ మొదటి పంటలో మొదటి పనను నా సన్నిధికి తీసుకొని రమ్మన్నాడు. అలాగే మీ యొక్క జీతంలో 10వ భాగం నా దగ్గరకు తీసుకొని, ఏది మిగిలిందా మొదటిదా అమ్మా మొదటిది తీసుకొని రమ్మన్నాడు. అలాగే మీకున్నటువంటి భూఫలాలు కానీ వేటిల్లోనైనా చివరికి గర్భఫలంలోనైనా మొదటిది నా దగ్గరకు తీసుకున్నాం. ఎందుకు మొదటిది తీసుకుంటామన్నాడు? ఎందుకు మొదటిది తీసుకుందామన్నాడు? నేను మరలా చెప్తా ఉన్నాను, మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనకి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి. నేను కష్టపడి సంపాదించినది, నేను కష్టపడి సాగు చేసినటువంటి పంటల్లో అసలు దేవుడికి ఎందుకు ఇవ్వాలండి నేను మొదటిది? ఈ పాస్టర్లందరూ కూడా ఎలాగైనా మాట్లాడుతూ ఉంటారని మీరు అనుకోవచ్చు. ఇది పాస్టర్లు చెప్పినటువంటిది కాదు, ఇది దేవుడు మోషే ద్వారా ప్రజలకు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నాడు? దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నాడో ముందుగా మనం తెలుసుకోవాలంటే అసలు వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చింది ఎవరు ఇచ్చారమ్మా? ఒకప్పుడు అరణ్యంలో ఉన్నారు కదా, యాత్రికులుగా ఉన్నారు కదా, ఏమీ లేని వారిగా ఉన్నారు కదా. ఇలాంటి ఒక యాత్రికులను అడ్రస్ లేనటువంటి వారు ఎవరు వీళ్ళు? ఒక రకంగా అడ్రస్ లేనటువంటి వారు ఐగుప్తు దేశం నుంచి విమోచించబడి వెళ్తా ఉన్నారు. దేవుడు వారికి దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తేనే దాన్ని వారు స్వాధీనపరచుకోలేరు. ఇప్పుడు దేవుడు వీరికి ఒక దేశాన్ని ఇచ్చాడు, సారవంతమైనటువంటి భూమిని ఇచ్చాడు. ఆ భూమిలో వారు సాగు చేసుకోవడానికి దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ భూమిలో నుంచి వారికి ఏం చేశాడంట? పంటను అనుగ్రహించాడు. ఇన్ని దేశాన్ని ఇచ్చి భూభాగాన్ని ఇచ్చి పంటనిచ్చినటువంటి దేవుడు వారు పండినటువంటి పంటనంతటిని ఇవ్వమని చెప్పటల్లా, మొదటి పన మాత్రమే. ఒక చేత్తో ఎన్ని మొక్కలైతే నువ్వు పట్టుకుంటావో, లేకపోతే వరనుకో ఎన్ని అయితే పట్టుకుంటావో వాటిని పీకి ఎన్ని వస్తాయమ్మా? ఎన్ని వస్తాయంటే ఒక గుప్పెడు వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ రావు. అది గోధుమైనా ఎవరైనా వరైనా ఏదైనా నీ పంటలో మొదటి పనను పట్టుకొని దాన్ని పీకి ఎక్కడ తీసుకుని రావాలంట? దేవుని యొక్క సన్నిధిలోనికి. ఇది నేర్చుకోవాలి మనం. ఎందుకు దేవుడు ఇది కోరుకుంటున్నాడంటే నీ జీవితంలో నీ ప్రతి పనిలో దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి. లేవగానే ఉదయాన్నే దేవునితో నువ్వు మాట్లాడాలి అంటే దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో నీ కుటుంబంలో
అలాగే నీ యొక్క రాబడి అంతటిలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవునికి అన్ని విషయాల్లో ప్రాధాన్యతనిచ్చి, ప్రాముఖ్యతనిచ్చి నువ్వు దేవుని గణపరచాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిందేమో 100%, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది కొద్దిగే, ఎక్కువ అడగటల్లా దేవుడు. ఎందుకు అలా కోరుకుంటున్నాడంటే, ఈ పండగకి ఇంకో పేరుంది, ప్రథమ ఫలముల పండగని కృతజ్ఞతాస్తుతి పండగ అంటారు. ఏమంటారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతి పండుగ అంటారు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో కృతజ్ఞతగా మరలా నువ్వు దేవునికి తీసుకొని రావాలి. అలా నేర్పిస్తున్నాడు దేవుడు తన ప్రజలకి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు తీసుకొని రావాలంట? మొదటి పంటలో ఒక పనును యాజకుని ఎదుగు తీసుకొని రావాలి. విశ్రాంతి దినమున మరుసటి దినమున వాళ్ళు ఏం చేయాలంటే ఆ యాజకుడు దాన్ని దేవుడు వారిని అంగీకరించినట్లుగా దాన్ని అల్లాడించాలి. అలాగే దహన బలి అంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి అది సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని ఆరాధన చేయడానికి అది సాదృశ్యంగా. అంటే పండుగలో దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి, పండుగలో దేవుని ఆరాధన చేయటం నేర్చుకోవాలి. ఆరాధన చేయడం ద్వారా దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చిన తర్వాతనే, దేవునికి దహన బలి అర్పించిన తర్వాతనే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, తరతరాలకు నిత్యమైన కట్టడ అని చెప్పాడు. ఏంటి అంటే, దేవునికి ఇచ్చిన తర్వాత, దేవునికి దహన బలి అర్పించిన తర్వాత మాత్రమే, ఆ తర్వాత మాత్రమే మీరు తినాలి. అప్పటిదాకా మీరు తినకూడదు. ఒక పన్న దేవునికి ఇవ్వడం ద్వారా ఏంటి మేలు? దానివల్ల నువ్వేమైనా కోల్పోతావా? నష్టపోతావా? ఎందుకు ఇవ్వమన్నాడు దేవుడు అంటే, కృతజ్ఞత. దేవుడు నీకు ఇచ్చాడనేటటువంటి ఆ కృతజ్ఞత నీకు ఉండాలి. అందుకనే ఏలియా సారెపతు అనేటువంటి గ్రామంలో ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. సరేనయ్యా అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళబోతా ఉంది. ఆ చేత్తోనే ఒక అప్పని తీసుకుని రా అన్నాడు. ఆ విధవరాలు అంటుంది, అయ్యా కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ రాత్రిపూట నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాము, నిజంగా ఏం లేదయ్యా అంటే, ఆమె ఒక అన్నిరాలు. ఆ విధవరాలు యూదురాలేం కాదు, ఒక అన్నిరాలు. ఏలియా అనేటటువంటి దైవజనుడు చెప్తున్నాడు, నీకున్నటువంటి పిండిలో మొట్టమొదటి చిన్న అప్పని చేసుకుని నా దగ్గరకు తీసుకొని రా, యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు, ఈ కరువు కాలము తీరిపోయినంత వరకు ఆ గిన్నెలో ఉన్నటువంటి తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, దానిలో ఉన్నటువంటి నూనె అయిపోదు. ఆ మాటకి వెంటనే లోబడిందా, లోబడలేదా? ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, దైవజనుడు చెప్పినటువంటి మాటకి లోబడిందా ఆమె. ఈరోజు మనం లోబడలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం. ఒకవేళ ఇచ్చినా కూడా సనుక్కుంటా గొనుక్కుంటా బలవంతంగా ఇస్తున్నాం. ఆమె లోబడింది. ఏం చేసిందో తెలుసా? ఉన్న కొంచెంలోనే ఒక చిన్న అప్పని చేసుకొని అక్కడ చెప్పినటువంటి రాయబడినటువంటి మాట ఏంటంటే, దైవజనుడు చెప్పిన ప్రకారముగా ఏం చేసిందంట? దైవజనుడు చెప్పిన ప్రకారముగా మొదటి అప్పాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. ఈ చిన్న అప్పాన్ని, ఈ మొదటి అప్పాన్ని తిని ఏలియా ఏమి తన ఆకలిని తీర్చుకోలేడు, కానీ ఆ విధంగా చేయడం ఆమెకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేయడం ఆమెకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏం నేర్పిస్తున్నాడంటే, దేవునికి ఇవ్వటం, దేవునికి మొదటి స్థానం ఇవ్వటం, దేవునికి మొదటిది ఇవ్వటం ఆమెకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా నా నీతిని, నా రాజ్యమును మీరు మొదట వెతకండి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి మనము అన్ని విషయాల్లో ప్రాముఖ్యతనివ్వాలి. సరే, ఈ ప్రథమ ఫలముల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా. త్వరగా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా
క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ప్రథమ ఫలముగా ఎవరు లేపబడ్డారంట? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడుగా లేపబడి ఉన్నాడు. భూమి మీద ఇప్పటి వరకు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఎవరు కూడా లేరు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది మరణించి బ్రతికించబడిన వారు ఉన్నారు. అయితే దాన్ని పునరుద్ధానం అనరు, వాళ్ళు మరలా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మరలా ఎన్నటికీ కూడా చనిపోయాడా? చనిపోలా. దాన్ని పునరుద్ధానం అంటారు. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అంటే ఈ పునరుద్ధానం ఉంది, నిత్యత్వం ఉంది అని మనకి తెలియజేయడానికి రుజువుగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నా మాట బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనడానికి రుజువు ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. అది ఎవరు కాదనలేరు. మరణాన్ని ఆయన జయించడానికి గల కారణం ఏంటంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణం. భూమి మీద మహాత్ములు అనబడిన వారు ఉండొచ్చు, దేవుళ్ళు మనం చెప్పుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మేము చచ్చిపోయిన తర్వాత మరలా మేము బ్రతుకుతామని చెప్పిన వాళ్ళు, సజీవ సమాధైన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ మరి వారు ఎవరు కూడా మరలా తిరిగి బ్రతకలేదు, బ్రతికేమన్న రుజువులు కూడా లేవు. ఎందుకంటే వారు పాపములో ఉన్నారు, పాపములో ఉండి మరణించారు. అందుకని వారు మరణాన్ని జయించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేని పరిశుద్ధుడు కాబట్టి మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే మరణానికి పరిశుద్ధుని మీద అధికారము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడికి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు దాదాపుగా 12 ప్రత్యక్షతలు దేవుడు వారికి రుజువులుగా అనుగ్రహించాడు. తను కనపరుచుకున్నాడు, రుజువుపరుచుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణమైపోయాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. తిరిగి లేచి అనేక మందికి కనబడుతూ పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి ఆ ప్రభువే మరలా రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి ఎలాగైతే పునరుద్ధానుడుగా తిరిగి లేచాడో అలాగే మనుషులందరికీ కూడా పునరుద్ధానం ఉంది. ఎవరికి ఉందంట? మనుషులందరికీ కూడా పునరుద్ధానము ఉన్నది. భూమి మీద నువ్వు బ్రతికే జీవితం శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద నువ్వు మరణించి సమాధిలో పెట్టబడినా మరలా ఒకనొక రోజు నువ్వు లేపబడతావు. ఈ పునరుద్ధానం వాస్తవమైందని యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించడానికి ప్రథమ ఫలముగా అనగా మొదటివాడుగా ఆయన లేపబడ్డాడు. తర్వాత రాయబడిన మాట చదవండి. అక్కడ 15వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం 15:23. ప్రతివాడును తన వరుసలలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇప్పుడు నేను మరలా చెప్తాను వినండి. ఒక ఆదివారం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. పునరుద్ధానము అనేది కేవలం యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకేనా లేక అందరికీ ఉంటుందా? ఏమా అందరికీ ఉంటుందా? అందరికంటే యేసయ్యను నమ్ముకున్న వారికి ఉంటుంది, యేసయ్యను నమ్ముకొని పాపులకు కూడా పునరుద్ధానము ఉంటుంది. పునరుద్ధానం మనుషులందరికీ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మనుషులందరూ కూడా తమ వరుసలలో మరలా తిరిగి లేపబడతారు. అయితే తమ వరుసలు అని ఎందుకన్నాడంటే నీతిమంతుల పునరుద్ధానం ఉన్నది, పాపుల పునరుద్ధానం అన్నది. ఈ నీతిమంతుల పునరుద్ధానాన్ని మేలు పునరుద్ధానం అన్నాడు దేవుడు, పాపుల పునరుద్ధానాన్ని తీర్పు పునరుద్ధానం అన్నాడు దేవుడు. ఈ నీతిమంతులు మొదటిగా లేపబడతారు, పాపములో ఉన్నటువంటి వారు చివరిగా
లేపబడతారు. దీన్ని మొదటి పునరుద్ధానం అన్నాడు, దాన్ని రెండవ పునరుద్ధానం అన్నాడు. అర్థమైందా? మనుషుల పునరుద్ధాలు రెండు రకాలు. చదవండి ఈ మాట బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి చనిపోయినవాడు మరలా బ్రతుకును. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చదవండి, చెప్పండి. యేసుని నమ్ముకుని చనిపోయిన వాళ్ళు ఎవరైనా బతికారా? బతికొచ్చారా? నా మాట అర్థం అవుతుందా? మన ఆప్తులైన వాళ్ళు చాలామంది చనిపోయారుగా. యేసుని నమ్ముకుని చనిపోయినటువంటి మన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వీళ్ళందరూ మరలా ఏమైనా బ్రతికించబడ్డారా? మరేంది వాక్యం నెరవేరలేదా? నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు మరలా బ్రతుకును, వాడు మరలా అన్నటికీ పునరుద్ధానం అంటే ఒక దినము, ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి వారిని తప్పకుండా ఆయన మరలా బ్రతికిస్తాడు. అర్థమైన దానిని నీతిమంతుల పునరుద్ధానము అని దేవుడు పిలిచాడు. ఇంకా మీకు రుజువులు కావాలంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటే. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం, 28వ వచనం చదవమ్మా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు. చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు. ఎన్ని రకాలున్నాయి పునరుద్ధానాలు? పునరుద్ధానం అంటే ఏంటి తిరిగి లేపబడుట, లేక తిరిగి బ్రతికించబడుట అని అర్థం. దానికి రుజువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి నీతిమంతులు అనగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి లేపబడతారు. తర్వాత ఇంకొకరు కూడా లేపబడతారు. ఎవరంట వాళ్ళు? తీర్పు. కీడు చేసిన వారు అంటే కీడు చేసిన వారికి కూడా పునరుద్ధానం ఉంది, వారికి తీర్పు ఉన్నది. వారు దేవుని యొక్క ధవల సింహాసనం ఎదుట ఒకానొక రోజు నిలవబడాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మాత్రమే కాదు, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే దానియేలు అనేటువంటి భక్తుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి ప్రవచించాడు. చదవండి ఆ మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటను, నిత్యముగా హేలగుటకును మేలుకొనెదరు. చెప్పండి, పునరుద్ధానం మనుషులందరికీ ఉందా లేదా? ఏమా భూమి మీద నా ఇష్టానుసారంగా బ్రతికితే ఎవడు అడుగుతాడులే అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికి చనిపోయావనుకో, భూమి మీద నువ్వు బ్రతికిన దినములన్నింటిని గురించి లెక్కడగడానికి దేవుడు ఒక్కొక్క రోజు మరలా నిన్ను ఏం చేస్తాడంట? మరలా బ్రతికిస్తాడు. అయితే నిత్య జీవం ఉందని, నరకం ఉందని, దేవుడు శిక్షిస్తాడని తెలుసుకొని బ్రతుకున్నప్పుడే మారు మనసు పొంది రక్షింపబడి పరిశుద్ధంగా దేవుని భయంతో ఈ లోకంలో బ్రతికి ఎవడైతే క్రీస్తులో నుండి మరణిస్తాడో వాడు కూడా మరలా పునరుద్ధానం చెందుతాడు. దాన్నేమో కొందరైతే నిత్య జీవాన్ని పొందుకోవడానికి లెగిస్తారంట, కొంతమంది అయితే ఇప్పుడు ఇక్కడ సమాధులు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు సమాధుల్లో ఉన్న వాళ్ళు లెగుస్తారంటున్నారుగా, మరి కొంతమంది సమాధులు కాకుండానే ఏం చేయబడుతున్నారు? ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, మునిగిపోతుంది, సమాధి చేయబడ్డారా? విమానంలో వెళ్తున్నారు, పేలిపోయింది, సమాధి చేయబడ్డారా? ఇప్పుడు ఏదైనా అడవులోకి వెళ్ళారు, క్రూరమృగాలు తిన్నాయి, సమాధి చేయబడ్డారా? కొంతమంది అయితే కాలుస్తున్నారు, శవాన్ని బోట్లు తీసుకొని కలుపుతున్నారు, మరి వారి యొక్క దేహాలు సమాధి అవుతున్నాయా? మరి మీరందరూ ఎట్లా చదవండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు ధవళమైన మహాసింహాసనమును
దాని యందు ఆసీనుడైన ఉన్న యొక్కను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమందు ఎదుట నిలువబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును మృతుల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ అగ్నిగుండము రెండవ మరణం. జాగ్రత్తగానండి. నిన్నటి దిన పాతాళమును గురించి చెప్పా. పాతాళం వేరు, నరకం వేరు. పాతాళం అనగా దేవుని ఎరగనటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, పాపముల నుండి మరణించినటువంటి వారు. ఇప్పుడు వారి ఆత్మలను ఎక్కడనంటే పాతాళములో ఉన్నాయి. పాతాళం అనగా మృతుల లోకం అని అర్థం. అక్కడ కొంత వేదనే ఉన్నది, అక్కడ కొంత బాధ మాత్రమే ఉంది, అక్కడ కొన్ని అగ్నిజ్వాలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకనొక రోజు దేవుని యొక్క ధవల సింహాసనము ఎదుట తీర్పు పొందడానికి ఈ పాతాళం తనలో ఉన్నటువంటి మృతులను మరలా దేవునికి అప్పగిస్తుందంట. వారందరూ దేవుని ఎదుట నిలవబడతారు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరైతే పాపములో ఉండి మరణిస్తారో వారిని దేవుడు అగ్నిగుండములో పడవేస్తాడు. అది రెండవ మరణం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భయంకరమైనటువంటి ఈ నరకపు అగ్నిగుండములో నుంచి మనల్ని రక్షించడానికే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ మీటింగ్లు, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ సువార్త అంటే నువ్వు పాపములో ఉండి మరణిస్తే ఆ భయంకరమైనటువంటి రెండవ మరణం అనగా నిత్య నరకానికి నువ్వు పాత్రుడు అయిపోతావు. అక్కడ యుగయుగాలు భయంకరమైనటువంటి అగ్నిలో యాతన పడాలి నువ్వు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడింది, వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగయుగములు లేచినని రాయబడింది. ఈ భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలలో నువ్వు పడి యుగయుగాలు నువ్వు శిక్షించబడకుండా ఉండాలి అని ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్త మాంసాలు ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దేవుడే మానవుడిగా మారాలి? ఎందుకు ఆయనకంత అంత బాధ ఎందుకు అని ఈ లోకానికి ఎందుకు రావాలి? ఎందుకు నీ కొరకే నా కొరకే ఈ భూమి మీద బ్రతకాలి? ఎందుకు ఆయన పశువులతో ఆయన దీనాతి దీనుడుగా పుట్టి పశువుల శాలలో పడుకోబెట్టబడాలి? ఎందుకు ఘోరాతి ఘోరంగా సిలువలో మరణించాలి? నీ కొరకే వధించబడాలి? ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దేవుడిగా ఈ లోకానికి దిగిరాకపోతే నువ్వు నీ పాపములోనే ఉండి చనిపోతావు. ఆ నిత్య నరకానికి నువ్వు పాత్రుడు అయిపోతావు. అది ఎంత ఘోరమైనటువంటి శిక్ష, అది ఎంత బాధాకరమైనటువంటి శిక్ష దేవునికి తెలుసు. ఎందుకంటే ఆ దేవుడే నరకాన్ని సృష్టించినవాడు. పరలోకాన్ని సృష్టించింది ఆయనే, నరకాన్ని సృష్టించింది కూడా ఆయనే. ప్రేమ కలిగినటువంటి దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాలి అని మీరు అనుకోవచ్చు. నరకం మానవుల కోసం దేవుడు సృష్టించలేదు. నరకాన్ని దేవుడు తిరుగుబాటు చేసినటువంటి దేవదూతల సమూహం కోసం దేవుడు సృష్టించాడు. ఆ దేవదూతలు పరలోకం నుంచి త్రోయబడ్డారు. ఇప్పుడు ఆ దేవదూతలే దేవుని మీద తిరుగుబాటు చేసి దెయ్యాలుగా, దురాత్మలుగా తిరుగులాడుతూ ఉన్నాయి భూమి మీద. ఎవరైతే ఈ దురాత్మను అనుసరిస్తూ పాపపు కార్యాలు జరిగిస్తూ ఉంటారో ఆ దురాత్మలు ఎక్కడికైతే వెళతాయో ఆ దురాత్మను ఉండేటటువంటి నరకానికి వీళ్ళు కూడా వెళ్తారు. ఎవరు? పాపం చేసినటువంటి వారు. ఈ భయంకరమైనటువంటి నరకపు శిక్ష నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకే రక్తాన్ని చిందించి రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. ఈరోజైనా ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే, ఆ తీర్పును తప్పించుకోవాలంటే ఈరోజు మారు మనసు పొందు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపమును బట్టి నేను నిన్ను దుఃఖపెట్టాను, నా పాపమును బట్టి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా పాపాన్ని బట్టి నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నా పాపాన్ని బట్టి నేను నీకు దూరం అయిపోయాను, నా పాపాన్ని బట్టి ఒకవేళ నేను మరణిస్తే నేను నరకానికి వెళ్ళాలి, ఆ బ్రతుకు నాకు ఇష్టం లేదయ్యా, నా పాపాన్ని క్షమించమని నీ నోటితో ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే, యేసయ్యా నేను పాపిని, నా పాపమును క్షమించని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను క్షమించడం మాత్రమే కాకుండా నీ పాపములన్నింటినీ కడిగి వేసి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు. ఈ పాప క్షమాపణ నిమిత్తమైన నువ్వు బాప్తిసం పొందుకొని పరిశుద్ధంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చేరి అని సేవిస్తూ నువ్వు ప్రభువునందు మరణించినట్లయితే ఈ తీర్పు నుంచి నువ్వు తప్పించుకుంటావు, ఈ నరకపు శిక్ష నుంచి నీవు తప్పించుకుంటావు. అందుకే దేవుడు అంతగా నిన్ను ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సేవకులు అంతగా ప్రయాసపడి నీకు సువార్త చెప్తా ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నారు. ఎందుకంటే నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, దైవ సేవకులకు కూడా ఇష్టం లేదు. చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదవండి.
ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కాడామ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. చూడండి, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానం ఎవరికంటే యేసుక్రీస్తు ప్రభునందు మరణించి ఎవరైతే నీతిమంతులుగా ఈ లోకంలో జీవించి మరణిస్తారో అలాంటి వారు మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతారు. అర్థమైందని మీకు? యేసుక్రీస్తు ప్రభువారేమో మొదటిగా ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నటువంటి నీతిమంతులు లేక పరిశుద్ధులు లేపబడతారు. అది నీతిమంతుల పునరుద్ధానం. చివరిగా ఎవరిది చెప్పండి? చివరిగా పాపము చేసినటువంటి వారికి కూడా పునరుద్ధానం ఉన్నది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చనిపోయిన వాడికి దేహం ఉండదు కదా, ఎలా శిక్షిస్తాడు దేవుడు అని అనుకోవచ్చు. మీరు మరలా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదువుకోండి. ఆ 15వ అధ్యాయంలో రాయబడింది, రక్షించబడినటువంటి వారికంట దేవుడు మహిమా శరీరాన్ని ఇస్తాడంట. ఈ దేహం ఉండదో. ఏ శరీరం ఇస్తాడంట? క్షయమైనటువంటి దేహం మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ లోకంలో బ్రతకాలని ఆరాటపడమాక, వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని, నొప్పి వచ్చిందని ఆడవమాక. ఎందుకంటే ఇది శాపగ్రస్తున్నటువంటి దేహం. నువ్వు ఎంతగా ఈ దేహాన్ని కాపాడుకున్నా, ఎన్ని మందులు వేసుకున్నా, ఎంతగా సంరక్షించుకున్నా, ఎంతగా పోషించుకున్నా, ఎంతగా నువ్వు అలంకరించుకున్నా, ఈ దేహం మట్టి నుంచి తీయబడింది. ఇది పాపాన్ని బట్టి శాపగ్రస్తంగా చేయబడింది. కాబట్టి ఒకనొక నువ్వు చనిపోతే ఇది మట్టిలో కలవాల్సిందే, క్షయమైపోవాల్సిందే ఇది. అయితే యేసు ప్రభువుని నమ్ముకు నువ్వు చనిపోతే నీ దేహం మట్టిలో కలిసిపోయినా నీ ఆత్మ పరలోకంలో దేవుని దగ్గర మహిమా దేహాన్ని ధరించుకుంటుంది. ఏ దేహం ఇస్తాడంటే నీకు? అది పాపము లేనటువంటి దేహం, అది క్షయమైపోయేటటువంటిది కాదు, అది అక్షయమైనటువంటి దేహం. ఆ మహిమా దేహాన్ని, అక్షయమైనటువంటి దేహాన్ని నువ్వు ధరించుకొని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో యుగయుగాలు దేవునితో ఉంటావు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. పాపముతో పతనమైపోయినటువంటి మనల్ని రక్షించి, మనల్ని పరిశుద్ధపరిచి ఆ పరలోకంలో దేవుడు తన మహిమతో కూడా మనల్ని నివసింపజేయడానికి అని లోకానికి దిగి వచ్చాడు. ఏసై నమ్ముకుంటే రోగాలు పోతాయనో, ఏసై నమ్ముకుంటే కలిసి వచ్చిద్దానో, అప్పులు పోతాయనో, దీనికోసం ఏసై నమ్ముకోమాక. ఏసై నమ్ముకుంటే పిల్లలు పుడతారని, అది కలిగితే ఇది కలిగితే, దీనికోసం ఏసై నమ్ముకోమాక. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నీకు రోగం పోయినా పోకపోయినా, నీకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఒకటి మాత్రం సత్యం, ఏసై నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం అంటే నువ్వు పరలోకంలో మహిమాదేహంతో యుగయుగాలు ఆయనతో ఉంటావు. ఆ నిత్యత్వము కొరకై యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. అంతేగాని చిన్న చిన్న వాటి కొరకై దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి మొదటి పునరుద్ధానము ఎవరిదంట? ప్రథమ ఫలముగా యేసే లేపబడ్డాడు. ఆ తర్వాత మొదటి పునరుద్ధానంలో యేసే నమ్ముకున్నటువంటి నీతిమంతులు లేపబడతారు. ఆ తర్వాత ఎవరు లేపబడతారంట? యేసే నమ్ముకున్నటువంటి పాపులు, వారు కూడా లేపబడతారు. వారికి కూడా ఒక దేహం వేయబడుతుంది. అది కూడా అక్షయమైనటువంటి దేహమే. అయితే ఆ దేహము దేవుడు వారికి ఎందుకు ఇస్తాడంటే శిక్షించబడేటటువంటి దేహంగా ఇస్తాడు. ఏ దేహంగా ఇస్తాడు? శిక్షించబడే దేహంగా ఇస్తాడు. నీ దేహంలో ఒక చిన్న గాయం అయితే, నీ దేహానికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, ఒక సూది ఇంజక్షన్ చేస్తూ ఉంటే అంత భయపడుతున్నావే, మరి యుగయుగాలు ఆ నరకాగ్నిలో కాలిపోవటం ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకో. అందుకే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి. అర్థమైందా? రెండవ భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం మాత్రమే కాకుండా ఈ ప్రథమ ఫలముల పండుగలో మనకు నేర్పించింది ఏంటంటే దేవుడు ప్రతి దానిలో నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రాముఖ్యతనివ్వాలి. నీ జీవితంలో దేవుడే మొదటివాడై ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. నీ పంటల్లో మాత్రమే కాదు అమ్మ, చెప్తున్నా మరలా, నీకు ఇచ్చినటువంటి సమయంలో, నీకు ఇచ్చినటువంటి ధనములో మొదటిది ఎవరికి ఇవ్వాలంట? యేసయ్యకి ఇవ్వాలి. ఇంకో మాట చెప్తున్నా, నీకు ఇచ్చినటువంటి సంతానంలో మొదటి సంతానం కూడా యేసయ్యకి ఇవ్వాలి. ఎవరిని ఇవ్వాలంట? అందుకే పాడబడింది. నేను ఏ పాట? సమర్పణ చేయము ప్రభువునకు. అంటే జ్యేష్ఠ సంతానం నాదన్నాడు దేవుడు. నీకు పుట్టినటువంటి మొదటి బిడ్డను కూడా ఎవరికి ఇవ్వాలి నువ్వు? నీకు ఇంకా సమర్పణ ఉంటే మొత్తాన్ని ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే దేవునికి తమ బిడ్డలను ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. చదవండి ఒకసారి మాట చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం లేక 9వ వచనం చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఇవ్వటం దేవుని గణపరచడమే. ఏమి ఇవ్వాలంట?
నీ రాబడి అంతటిలో ప్రథమ. ఇంతగా ఏమని చదువుకున్నావు? పంటలో మొదటి పనను ప్రథమ ఫలంగా తీసుకొని రావాలన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం తీసుకొని రావాలన్నాడు? రాబడిలో కూడా ప్రథమ ఫలం తీసుకొని రావాలి. రాబడిలోనేనా? ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, భక్తులు ఎదుగుతూ ఉంటే, నీ రాబడిలోనే కాదు, నీ సంతానంలో కూడా మొదటి దాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకో. నీ సమయంలో మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వు. నీ సంపాదనలో మొదటి సంపాదన దేవునికి ఇవ్వడం నేర్చుకో. అలాగే నీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దానిలో, చివరికి నీ సంతానంలో కూడా మొదటి దాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో. అలా చేయటం ద్వారా నువ్వు దేవుని గణపరుస్తూ ఉన్నావు. అలా గణపరచడం ద్వారా నువ్వు దీవించబడతావు. ఆ 10వ వచనంలో రాయబడిన మాటలు, అట్లు నువ్వు చేస్తే నీ కొట్లు నీ ధాన్యముతో సమృద్ధిగా ఉండును. మనం దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే విషయంలో చాలా వెనకబడతా ఉన్నాం. అందుకనే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు జరిగించలేకపోతున్నాడు. కాబట్టి దేవుడే మనకు ప్రాముఖ్యమై ఉండాలి. మనము దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. రక్షించబడిన వాళ్ళైతే దేవా నీకు వందనాలు, రెండవ మరణం నుంచి నన్ను తప్పించావు. ఆ తీర్పులోనికి రాకుండా నన్ను తప్పించావు. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు తీర్పులోనికి రాక అన్నాడు దేవుడు. తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటినాడని చెప్పాడు. ఈరోజు నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే నీకు తీర్పు లేదు. ఈరోజు నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివి, పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తివైతే నీకు శిక్ష లేదు. ఎందుకంటే ఆ కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపడతారు. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే నీకు ఆ తీర్పు లేదు. నీకు మొదటి పునరుద్ధానమే ఉంది. ఆ మొదటి పునరుద్ధానంలో ఎవరైతే తిరిగి లేపబడతారో పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మహిమా దేహాన్ని ధరించుకుంటారు, యుగయుగాలు ప్రభువుతో ఉంటారు. ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నావా? ఇంకా పాపంలో కొనసాగుతూ నా ఇష్టం అనుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా ఆనందిస్తూ ఉన్నావా? జాగ్రత్త. భూమి మీద నువ్వెవరికి లెక్కప్ప చెప్పకపోయినా పర్లా, నీకు దేహాన్ని ఇచ్చినటువంటి వాడు, నీకు ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడు, నీకు ఆయుష్ ఇచ్చినటువంటి వాడు, నీకు భూమి మీద బ్రతకడానికి సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడు ఒకనొక రోజు లెక్క అడుగుతాడు నిన్ను. నీ దేహం నీది కాదు. ఈరోజు నువ్వు కలిగినటువంటి ఏది నీది కాదు. నువ్వు పీల్చుకున్నటువంటి గాలి కూడా నీది కాదు. నువ్వు తాగే నీరు కూడా నీది కాదు. దేవుడు ఇస్తేనే నువ్వు బ్రతుకుతున్నావు. ఆ దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, ఆ దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వకుండా ఒకనొక రోజు చనిపోతే దేవుడు లెక్క అడుగుతాడు. నీ దేహంతో జరిగించినటువంటి క్రియలన్నింటినీ గురించి లెక్క అడుగుతాడు. ఇంకా నువ్వు పాపములో ఉంటే, యేసయ్యా నా పాపములు క్షమించడానికి చిన్న ప్రార్థన చేయి. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందుకున్న తర్వాత కూడా నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావా? పాత జీవితంలోకి వెళ్ళిపోయావా? ఆషామాషిగా తీసుకున్నావా? అయినా కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మరలా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉంటే రా, దేవుని దగ్గరికి రా, ఒక చిన్న ప్రార్థన చేయి. నన్ను సరిచేయ్యా, తప్పిపోయానయ్యా, తప్పిపోయినటువంటి కుమారుడిలాగానే ఉన్నానయ్యా, నన్ను చేర్చుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేయి. యేసే మరలా నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇస్తాడు. నీ పరిశుద్ధ జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ ఆత్మవరాలు నీకు ఇస్తాడు. నీ తలాంతులు నీకు ఇస్తాడు దేవుడు. ఒక్కటే నేర్చుకో, బ్రతుకున్నంతకాలం యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి స్థానం ఇవ్వటం నేర్చుకో. ప్రథమ ఫలము అనగా నీ ఇంటిలో, నీ రాబడిలో, నీ పంటలో మొదటిది యేసయ్యకి తీసుకుని రావడం నేర్చుకో. అలాగే చేస్తే నువ్వు ఆయన గణపరిచిన వ్యక్తివిగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా.